హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ చూసారు కదా, క్వాంటిటీ కూడా ఎన్ని ఉన్నాయో. 3 పీస్ కాన్సెప్ట్ సెట్స్ అండి. టోటల్గా ఇదైతే కనుక మనకి 6. నేను వేసుకున్న డ్రెస్ మనకి మీషోలో నుంచే ఇది 7 అండ్ 8, 9 మీకు ఒక 2 గౌన్స్ కూడా అయితే కనుక షేర్ చేయడానికి ఇలాంటివే ఈ వీడియోలో అయితే కనుక షేర్ చేస్తున్నాను. సో టోటల్గా మీకు మంచి డ్రెస్సెస్ కలెక్షన్ వీడియో అయితే కనుక ఉండబోతుంది. దాంతోపాటే ఒక 3 గౌన్లు కూడా అయితే కనుక ఉండబోతున్నాయండి. 100% మీకు నచ్చేటువంటి వీడియో అండ్ వెరీ లేటెస్ట్ కలెక్షన్ వీడియోనే అవబోతుందని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఈ 3 పీస్ సెట్స్తో అయితే కనుక మీరు చక్కగా పార్టీ వేర్ కాన్సెప్ట్ అండ్ మీకు ఆఫీస్ వేర్లో కొంచెం ఎప్పుడు ఉండేటట్టు కాకుండా ఏదైనా కొంచెం మంచి సందర్భాలు అప్పుడు వేసుకోవడానికి కానివ్వండి, అండ్ సెమీ పార్టీ వేర్ రిలేటెడ్లో అయితే కనుక వేసుకునే విధంగా అయితే కనుక చక్కని డ్రెస్సెస్ మీకు ఆల్మోస్ట్ అండర్ బడ్జెట్లోనైతే కనుక ఆల్ సైజెస్ ఉన్నవైతే కనుక తీసుకొచ్చానని చెప్తానండి. మీకు ఏ డ్రెస్ నచ్చి కొనుక్కోవాలనుకున్న డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూసుకోండి. ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్. మన డిస్క్రిప్షన్ మీ అందరికీ తెలుసు. నా రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా న్యూగా యాడ్ అవుతూ మాత్రం వాళ్ళకి తెలియదనే నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో కూడా చెప్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ లింక్ ఉంటుందండి మన డిస్క్రిప్షన్లో, దాని మీద క్లిక్ చేశారంటే కనుక డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారు. లైక్ మీరు నేను ఇచ్చిన క్యాటలాగ్స్ అన్నీ మీకు అక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. ఏ డ్రెస్ మీకు నచ్చి కొనుక్కోవాలనుకుంటున్నారో దాని మీద కనుక క్లిక్ చేస్తే మీషోలోకి వెళ్ళిపోతారు. సైజ్ సెలెక్ట్ చేసుకోండి, కార్ట్లో వేసుకోండి, చెక్అవుట్ చేసుకోండి. టైం సేవ్ అండ్ సేమ్ నా సెల్లర్ నుంచి మీకు వస్తుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ పీస్ అనేది మీ వరకు వచ్చేస్తుందని నేను అనుకుంటాను. ఇదైతే కనుక 2 పీస్ కాన్సెప్ట్ సెట్ అండి, అంటే విత్ జాకెట్తో అయితే కనుక వచ్చింది. నేను వేసుకున్న గౌన్ ఎలా ఉంది, బ్లాక్ దాని మీద మనకి ఏంటంటే పింక్ కలర్ ఫ్లవర్స్ కదా, చాలా బాగా కనపడుతుంది. జార్జెట్ మెటీరియల్ విత్ లైనింగ్ అండి. సో మీరు ఫిట్టింగ్ కూడా చూస్తున్నారు. ఇవాళ నేను చూపించే డ్రెస్తో సహా కలిపి, నేను వేసుకున్న డ్రెస్తో కూడా కలిపి మొత్తం ఎల్ సైజ్ పైన అయితే కనుక తీసుకున్నాను. అన్నిట్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఇది ఒక డ్రెస్ అండి. ఓపెన్ చేద్దాం, ఇక్కడ నుంచే పట్టండి. సో ఫ్రంట్ పార్ట్ అయితే కనుక హకోబా రిలేటెడ్లో వస్తుంది ఈ పార్ట్. అండ్ ఇదైతే కనుక మనకి కింద వచ్చేస్తే మొత్తం ఇట్లా డిజైన్ అనేది యాష్ విత్ ఎలిఫెంట్ ప్రింట్తో అయితే కనుక డిఫరెంట్గా ఫుల్ ఫ్లేర్తో అయితే కనుక వేశారనమాట. క్వాలిటీ చాలా బాగుందండి. డెఫినెట్గా ట్రై చేయాలి మీరైతే మాత్రం, అస్సలు వదులుకోవద్దు. పీస్ నచ్చితే చక్కని లాంగ్ లెంత్ అండ్ మనకి సమ్మర్ స్పెషల్గా అయితే కనుక కూల్గా అండ్ మెత్తగా పైన, ఎందుకంటే ఇది మనకి హకోబా రిలేటెడ్ కదా, కాటన్ పైన వచ్చింది. నాకైతే మాత్రం ఈ పర్టికులర్ డిజైన్తో పాటు కింద వచ్చిన ఈ ఎలిఫెంట్ ప్రింట్ ప్యాటర్న్ కూడా చాలా బాగా నచ్చిందండి. విత్ లైనింగ్తో వస్తుంది అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంది, అండర్ బడ్జెట్ ఉంది. అండ్ నేను తీసుకున్న సైజ్ మీకు ఇక్కడ ఎల్ అండ్ దీనిలో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కింద అయితే కనుక మీరు చూసుకున్నట్లయితే లైనింగ్, ఫ్యాబ్రిక్, క్వాలిటీ, డిజైన్, డీటెయిలింగ్ మొత్తం అంతా కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను. లోపల అయితే కనుక లైనింగ్ వచ్చేసి మనకి పాలిస్టర్ లైనింగ్ ఇచ్చేసారండి. ఇదైతే మాత్రం ఎట్లా అంటే మస్లిన్స్ టైప్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. సో అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా చక్కని లాంగ్ గౌన్ అని చెప్తాను. సో చూసుకోండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక పర్చేజ్ అయితే చేసేసుకోండి ఇమీడియట్గా. ఇది చాలా లేటెస్ట్ డిజైన్ అండి. ఇదే కాదు, నేను వేసుకున్నది కూడా చాలా లేటెస్ట్ డిజైన్. తొందరగా మీకు స్టాక్ అవుట్ అయిపోతాయి. అస్సలు అయితే కనుక మీకు స్టాక్ అనేది నిలబడటం కష్టం కాబట్టి కాస్త హరీ ఉండాల్సిందే. ఓకే. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక అంటే లైక్ జాకెట్ విత్ కుర్తీ, జాకెట్ విత్ గౌన్ ప్యాటర్న్ ఒకటి చూపెడతాను. ఇది కూడా చాలా బాగుంది, చాలా లేటెస్ట్గా వచ్చింది. ఈ ప్రింట్ చాలా బాగుంది. బ్లాక్ అండ్ ఆరెంజ్ అండ్ ఇట్లా మనకి ఏంటంటే ఈ ఫ్లవర్స్ చూడండి ఒకసారి, మీకు ఎంత స్టైలిష్గా ఉన్నాయో. ప్రీమియం క్వాలిటీ ఉందండి. ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేస్తే కనుక మనకి ఇది స్లబ్రే అని చెప్తాం కదా, కాటన్స్లోనే ఆ ప్యాటర్న్ అనమాట. అంటే దీంట్లో కొంచెం రేయాన్ మిక్స్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, కాటన్ ఫీల్ ఉంటుందండి. అండ్ రేయాన్ లాగా మెత్తగా కూడా అనిపిస్తుంది అనమాట. మీకు ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్. పైన అయితే కనుక మనకు వచ్చేసి అడ్జస్ట్ చేసుకునే విధంగా అయితే కనుక ఇట్లా మనకి స్ట్రాప్స్ లాగా అయితే కనుక ఇచ్చారు. అడ్జస్ట్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మనకి బటన్ ఉంది కదా, ఈ బటన్కి ఇక్కడ మనకైతే కనుక షర్ట్ ఇవి ఉంటాయి కదా అండి, హోల్స్ లాంటివి. ఈ దాంట్లో అయితే కనుక ఏ బటన్ దగ్గర మీరు కావాలనుకుంటే ఆ బటన్ దగ్గర అంటే లెంత్ని బట్టి బటన్ అయితే కనుక పెట్టి లాక్ చేసుకోవటమే. మన షర్ట్స్కి వస్తాయి కదా అవన్నీ. సో మీకు ఫిట్టింగ్ టైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్టైలిష్ అండ్ ట్రెండింగ్ పీస్ ఇది కూడా మీకు. దాన్ని బట్టి అయితే కనుక బ్యాక్ సైడ్ అయితే రెండింటికి కూడా బటన్స్ ఇచ్చేసారండి. దీనికేమో 3-4 అయితే కనుక సైజ్ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మాత్రం ఈ మధ్యలో ఇట్లా హోల్స్ అయితే కనుక ఇచ్చారనమాట. సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. ఇది టాప్. దీని మీద ఏంటంటే మనకి ఇట్లా ఫ్లేర్ ఇదంతా కూడా వచ్చింది. ఫ్లేర్ కూడా బాగానే ఉందండి మీరు చూసుకున్నట్లయితే కనుక. అండ్ దీనికి వచ్చేసి మనకి జాకెట్ అయితే ఇట్లా వస్తుంది. ఇది లోపల వేసుకోవాలండి.
ఇది లోపల వేసుకున్న తర్వాత ఇది పైన వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటాం మనం. లేదు మీరు ఒకవేళ దీన్ని బయట వేసుకుంటామన్నా కూడా బాగానే ఉంటుంది. స్టైల్ ప్రకారంగా అయితే కనుక మీరు చేసుకోవచ్చు. 2 రకాలుగాను వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఒకేలాగా క్రియేట్ చేయాలని ఏం లేదు కదా. సో కొంతమంది డిఫరెంట్గా కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వేసుకుని చూసుకోండి. నచ్చింది, ఆ స్టైల్ బాగానే ఉందనుకుంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక 3 పీస్లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. నిన్న నేను కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ షేర్ చేశాను కదా, అప్పుడు వేసుకున్నటువంటి డ్రెస్ అనమాట. ఇది 3 పీస్ కాన్సెప్ట్ సెట్లో అందరికీ నచ్చిందండి. అండ్ ఆ వీడియోలో కూడా నేనైతే లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. ఒకసారి అయితే కనుక ఇక్కడ నుంచి మొదలు పెడదాము. టాప్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. ఇది ఏంటంటేనండి వితౌట్ లైనింగ్, మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మీద తీసుకున్నారు. దుపట్టా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. మనకైతే కనుక ఇట్లాగా స్క్వేర్ టైప్లో ఒక నెక్, ఆ యోక్ పార్ట్ అయితే కనుక తీసుకుని మొత్తం అంతా కూడా కడ్దాన బీట్ వర్క్లో అయితే కనుక దీన్ని డిజైన్ చేశారు. సో ఆ విధంగా అయితే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది హైలైట్ అయింది. చూసుకున్నట్లయితేనండి ఇలా మనకి ఏంటంటే బార్డర్స్ అనేవి మనకి ఇటు సైడ్, అలాగే దుపట్టాకి ఈ సైడ్, అంటే 2 సైడ్ కూడా బార్డర్ అయితే కనుక ఈ విధంగా డిజైన్ చేశారు. చాలా పెద్ద దుపట్టా అండి. పెద్ద దుపట్టాస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా నచ్చేస్తుంది అనమాట. మనకి ఆ వైట్ అండ్ పింక్ కూడా బ్రైట్గా కనపడుతుంది. అండ్ బార్డర్ స్టైల్తో చక్కగా అయితే కనుక దీన్ని డిజైన్ చేశారు. ప్రీమియం క్వాలిటీ అండి. ఐ థింక్ 1000 రూపీస్ వరకు అయితే ఉంది. 959 ఆర్ 999 ఆ కాస్ట్ వరకు అయితే ఉన్నట్టుగా గుర్తు నాకు ఇది. సో ఓవరాల్గా అయితే కనుక మీకు టాప్ విత్ బాటమ్ అండ్ స్ట్రైట్ కట్ కాదు పలాజో, సెమీ పలాజో వచ్చిందండి. ఎలాస్టిక్ ఫిట్టింగ్తోనైతే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. సో స్ట్రైట్ కట్ కాదు, లిటిల్ బిట్ అయితే కనుక పలాజో కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట. సైజెస్ ఉన్నాయి. చాలా లేటెస్ట్ డిజైన్, ఇంకా కూడా ఎవరు షేర్ చేయనటువంటి సరికొత్త ప్యాటర్న్ ఇది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఫాస్ట్గా తీసేసుకోండి. వెరీ న్యూ డిజైన్ ఇదైతే కనుక మనకి మీషో కొత్తగా తీసుకొచ్చింది. మీషోలో కొత్తగా వచ్చిందంటే మన ఛానల్లో అట్లా వచ్చేస్తుంది అది వితౌట్ ఎనీ డౌట్. మీరైతే కనుక ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇమీడియట్గా. మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను మీకు. దాన్ని మీరైతే కనుక కొత్తవన్నీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, నైస్ కలర్ కదా, క్లాస్ కలర్ కావాలనుకునే వాళ్ళకి ఇది కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఆనియన్ పింక్ షేడ్స్లోనే కొంచెం లైట్ షేడ్ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. అండ్ హ్యాండ్ మీద కూడా మనకి అట్లే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక వచ్చింది. వెరీ క్లాస్ డిజైన్ ఇది కూడా. ఈ సమ్మర్కి అయితే మాత్రం ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయి. ఇట్లా హ్యాండ్ మీదకి అయితే మాత్రం మనకి ఈ విధంగా వర్క్ అయితే కనుక వచ్చిందండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి. లైనింగ్ చూసుకున్నట్లయితే కనుక అండి మనకి ఈ డిజైన్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మనకైతే కనుక లైనింగ్ వచ్చింది. సో నేను మీకు చూపిస్తాను చూడండి. కింద వరకు అయితే లైనింగ్ రాలేదు, ఓన్లీ ఈ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ ఉంది, ఇక్కడ వరకు ఈ డిజైన్ వరకు. అండ్ ఇది కూడా చాలా మంచి కలర్స్తో అయితే కనుక దీన్ని డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇది మొత్తం అంతా ఇది కట్ లాగా లేదండి, ఇట్లా మనకి ఏ లైన్ లాగా అయితే కనుక వచ్చిందనమాట. ఇట్లా సైడ్ కట్ టాప్ కాదు ఇది. అండ్ వర్క్ కూడానండి ఎంత నైస్గా చేశారు చూడండి. దాని డిజైన్ డీటెయిలింగ్, లైట్ వెయిట్ మిర్రర్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. కలర్ కొత్తగా కొంచెం ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి, కాస్త ఈ సమ్మర్కి పేస్టల్సే క్లాస్గా ఉంటాయి, కూల్గా ఉంటాయి అనుకునే వాళ్ళకి 100% ఈ డ్రెస్ నచ్చేస్తుంది. ఇదేంటంటే మనకి మొత్తం అంతా కూడా దుపట్టా మీద ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్లవర్ అయితే కనుక వేశారనమాట. కాంట్రాస్ట్ బ్లూ అయితే కనుక తీసుకున్నారు. నైస్ డిజైన్ అండి. ఇదేమో మనకి ఆర్గన్జా మెటీరియల్ దుపట్టా వచ్చేసింది. స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి ఇట్లాగా బాటమ్ వచ్చింది. మంచి బ్రాండెడ్ పీస్ అండి, చక్కగా ఉంది కాంబినేషన్ అనేది. ఇట్లా వచ్చేస్తుంది. సో చూసుకోండి, నేనైతే అన్ని క్లియర్గానే చూపెడుతున్నాను. అలాగే అంతే క్లియర్గా నేను కొనుక్కున్న సెల్లర్ నుంచి మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇట్లా వస్తుందండి మొత్తం లుక్ అయితే కనుక. ఓకే, డ్రెస్ లుక్ ఇది మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఈ 3 కలిపి మనకు ఒక సెట్ అన్నమాట. నెక్స్ట్ మరొక డ్రెస్ చూద్దాము. ఇది దీని మీద కొంచెం వేరియేషన్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కొంచెం డార్క్ ఆనియన్ పింక్ కలర్ చాట్లో వచ్చిందని చెప్పొచ్చు. ఇది కూడా నైస్ డిజైన్ అండి, బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక టాప్ కూడా మనకి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక వచ్చింది. ఇంతకుముందు వచ్చినట్లే ఇక్కడ వరకే మనకైతే కనుక లైనింగ్ అయితే వచ్చిందండి. సేమ్ ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అదే ప్యాటర్న్లో. సో ఇది ఒక ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క డిజైన్ నచ్చుతుంది కాబట్టి ఇది ఒక డిజైన్ అయితే తెప్పించాను. హ్యాండ్ మీద కూడా మనకు వర్క్ వచ్చింది. కింద కుర్తీకి వచ్చేసైతే కనుక లేస్ బార్డర్ అయితే కనుక ఇచ్చారు. సైడ్ కట్ అండి, ఇది కూడా మీకు ఇలా వస్తుందన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. కలర్ కాంబినేషన్, డిజైన్ అండ్ కొత్తగా వచ్చింది మళ్ళీ మనకి మీషోలో. సో ఇట్లా వస్తుందన్నమాట మొత్తం అంతా కూడా. అవుట్లైన్ అంతా కూడా మనకి లేస్ వర్క్ అయితే కనుక తీసుకున్నారు. ఇది టాప్ అండి. అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ ఇట్లా వస్తుంది. మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇది కూడా మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్తోనైతే కనుక వచ్చిందనమాట. ఇలాగా
అండ్ ఇదైతే కనుక మనకి కింద బాటమ్ ఎండ్లో కూడా మనకి హ్యాండ్ మీద వచ్చినటువంటి ఆ వర్క్ ఏదైతే వచ్చిందో ఆ వర్క్ అయితే కనుక ఇచ్చారు. డిఫరెంట్ కలర్స్ థ్రెడ్స్తో అయితే కనుక ఇచ్చారు. బాటమ్కి కూడా 2 సైడ్స్లో కూడా మనకి ఆ వర్క్ అయితే కనుక వచ్చిందండి. సో ఇట్లా వచ్చేస్తుంది మీకు. ఓకే, స్ట్రైట్ కట్లోనే ఇదేమో బాటమ్ అండ్ ఇదైతే కనుక దుపట్టా. సేమ్ కలర్ దాని మీద ఇట్లా ప్రింటెడ్ ఫ్లవర్లో అయితే కనుక వేశారనమాట. ఇది ఒక డిఫరెంట్గా ఇచ్చారండి. లేస్ అంతా కూడా కాన్సెప్ట్ చాలా బాగుంది, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి దీనికి ఈ ప్యాటర్న్ అయితే కనుక ఇస్తూ ఇంకా కూడా డ్రెస్కి అయితే హెవీ లుక్ తీసుకొచ్చారనే చెప్పొచ్చు. ఇలా వస్తుంది మనకి. సో కావాలనుకునే వారు చూసుకోండి. నచ్చిందనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకేమైనా కొత్తగా వస్తే కనుక ఒకవేళ అవి కూడా కొన్ని యాడ్ చేస్తాను. అందులోంచి ఏదైనా నచ్చి తీసుకోవాలనుకున్నా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, మంచి ఎంబ్రాయిడరీ వర్క్ కాన్సెప్ట్ అండ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది కూడా డార్క్ లైక్ ఎట్లా వస్తుందంటే నేరేడు పండు ఉంటుంది కదా అండి, ఆ కలర్ ఇది ఎగ్జాక్ట్గా ఇట్లా వస్తుందన్నమాట. నైస్ వర్క్ అండి, చాలా బాగుంది. అసలు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా డబల్ వర్క్లో అయితే కనుక ఇట్లా మనకి నెక్ లైన్ అయితే కనుక తీసుకున్నారు. ఇది మొత్తం అంతా కూడా ఇలాగే వస్తుంది. ఇది వితౌట్ లైనింగ్ పైన అయితే కనుక వచ్చిందండి, కానీ హెవీగా అయితే కనుక వర్క్ వచ్చింది. లైనింగ్ అయితే లేదు. అండ్ మీరు ఒకసారి అయితే కనుక ఆ వర్క్ డిజైన్ డీటెయిలింగ్ కూడా కాస్త క్లోజప్ లుక్లో కూడా చూసుకోండి ఎలా వచ్చింది అనేది కూడా మీకు అర్థమవుతుంది ఈ విధంగా. ఓకే, నెక్ లైన్ అయితే కనుక మనకి హెవీగా కాంట్రాస్ట్ కలర్ పైన అయితే కనుక ఈ విధంగా ఇచ్చారు. అలాగే హ్యాండ్ మీద కూడా మనకు వర్క్ వచ్చింది అండ్ లేస్ బార్డర్తో సహా ఈ విధంగా వస్తుంది. సో ఇదొక డిజైన్ అన్నమాట. అన్నీ బాగున్నాయండి. వాళ్ళు నేను చూపించిన కలెక్షన్ అన్నీ కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండర్ బడ్జెట్లో అయితే కనుక పార్టీ వేర్ కాన్సెప్ట్. ఫ్రంట్ ఇలా వస్తుంది అండ్ బ్యాక్ ఫిట్టింగ్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది. హ్యాండ్ మీద మనకి బాటమ్ కూడా కింద పార్ట్ అయితే హ్యాండ్ మీద వచ్చినట్టుగానే సింపుల్గా అయితే కనుక మనకి ఇట్లాగా వర్క్ అయితే కనుక తీసుకున్నారనమాట. ఇది డిజైన్, బాటమ్ డిజైన్. అండ్ నెక్స్ట్ అయితే కనుక దీని దుపట్టా కూడా ఒకసారి చూపించేస్తాను. ఎలా ఉన్నాయి కలెక్షన్స్ తప్పకుండా కింద నాకు కామెంట్ చేయాలి మీరు తప్పకుండా. మీకు ఏ డ్రెస్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండి. మంచి కలెక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీడే కూడా నేనైతే కనుక చాలా వెతికి తీసుకొస్తున్నాను మీ అందరి కోసం. సో తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఓకే, ఇది సెట్ అండి. ఇది వచ్చేస్తే కనుక మనకి ఆర్గంజా టైప్లోనేనండి. కొంచెం ఇట్లా మనకి ఏంటంటే సాఫ్ట్ దాని మీద ఉంది, కానీ మరీ పల్స్గా అయితే లేదు, కొంచెం థిక్నెస్ ఉందన్నమాట. లుక్ అంటే ఫీల్ జార్జెట్స్ లాగా, బట్ ఇది ఆర్గంజా ఇట్లా వస్తుందండి. ఫ్లోరల్ కాన్సెప్ట్ తీసుకుని దీని అయితే కనుక ఈ విధంగా డిజైన్ చేశారు. ఇదైతే కనుక కంప్లీట్ ఓవరాల్గా అయితే కనుక లుక్ అనేది 3 పీస్లో ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ అండి మరొక క్రీమ్ కలర్లో ఒక 3 పీస్ సెట్ అయితే కనుక తెప్పించాను. మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా బాగుంది. కాన్సెప్ట్ మెయిన్ దుపట్టా అండి, హెవీగా అయితే కనుక వచ్చింది. దీని అందం దీని దుపట్టా అదే. ఓపెన్ చేసి అయితే కనుక అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇదైతే కనుక ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మంచిగా వర్క్ వచ్చిందండి, వితౌట్ లైనింగ్. ఇది కూడా దీంట్లో కూడా లైనింగ్ లేదు. అండ్ ఫ్రంట్ నెక్ పార్ట్ చూసుకోవచ్చు. అండ్ హ్యాండ్ అయితే కనుక 3/4 హ్యాండ్ మీద మనకి ఈ విధంగా అయితే కనుక వర్క్ వచ్చిందండి. ఇది కూడా సైడ్ కట్ టాప్తో కంప్లీట్ కుర్తీ లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ బాటమ్ చూసుకున్నట్లయితే స్ట్రైట్ కట్ బ్రాండెడ్ పీస్ అండి. ఇది కూడా నైస్గా అయితే కనుక వచ్చింది. విత్ పాకెట్తో అయితే కనుక వచ్చింది అనమాట. ఇది కూడా మనకి విత్ పాకెట్ ఉంది. అండ్ ఇదైతే కనుక డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో దీనికి వచ్చినటువంటి దుపట్టా స్కాలప్ కట్ లేస్తో అయితే కనుక వచ్చి బాందిని రిలేటెడ్. సో ఇది చూసుకున్నట్లయితేనండి మనకి స్కాలప్ కట్లోనే మనకైతే కనుక బ్రిక్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చినటువంటి బాందిని రిలేటెడ్ దుపట్టా అండి. సో మొత్తం అంతా కూడా లుక్ అనేది మనకి ఈ విధంగానే వస్తుంది. సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. సో నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. దుపట్టా మాత్రం భలేగా వచ్చింది అసలు. నైస్ దుపట్టా. అండ్ మీరు వేరే వాటికి కూడా చక్కగా దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా వేసుకుని కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది మనకి కాంబినేషన్ అనేది. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ లైక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండి సెట్ అనేది. ఓవరాల్గా మొత్తం అంతా కూడా మనకి లుక్ అనేది ఈ విధంగా కనుక ఇది కూడానండి అందరికీ నచ్చే కలర్, నచ్చే డిజైన్ పైన అయితే కనుక ఉంది. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా కంఫర్ట్గా అయితే కనుక వస్తుంది. చక్కని పింక్ కలర్ అండి. అండ్ హైలీ రికమెండెడ్ ఇది కూడా మీకు. ఇదైతే కనుక మనకి 3 పీస్ సెట్లో బాటమ్ దుపట్టా అండ్ టాప్ లుక్తో అయితే కనుక మనకి ఇట్లా వస్తుందన్నమాట. టాప్కి అయితే కనుక మనకి లైనింగ్ అనేది ఈ పార్ట్ వరకు లైనింగ్ వచ్చిందండి, కిందికి అయితే మాత్రం లైనింగ్ లేదు. అండ్ ఇదైతే కనుక మనకి ఈ మధ్య ఇలాగే వస్తున్నాయండి.
వర్క్ చూసుకోవచ్చు, హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. సాఫ్ట్ అండ్ వెరీ కంఫర్ట్ డ్రెస్ వేసుకున్న తర్వాత మాత్రం దీంట్లో ఇంతకుముందు నేను బ్లూ తీసుకున్నానండి, ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను. మీకు కావాలంటే నేను ఫోటో ఆర్ క్లిప్ అయితే కనుక సైడ్ యాడ్ చేస్తాను. ఇందులో అయితే కనుక మీకు పింక్ వచ్చింది ఇప్పుడు. ఇది కూడా చాలా బాగుందండి, కలర్ మాత్రం వెరీ హెవీ పీస్, అండర్ బడ్జెట్లో చాలా బాగుంటుంది. ఇట్లా వస్తుందన్నమాట. కావాలంటే మీరు నా షార్ట్ వీడియోలలో కూడా వెతుకోవచ్చు. దీంట్లోనే మంచి బ్లూ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఇది ఓపెన్ చేసినప్పుడు లింక్ మీకు పక్కనే ఆ బ్లూ కూడా కనబడుతుందండి. మీరు కావాలంటే దానికి కూడా వెళ్ళొచ్చు. నేను దాన్ని కూడా తప్పకుండా మీకు రికమెండ్ చేస్తాను కలర్. సో ఇదైతే కనుక బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ అండ్ దీనికి వచ్చినటువంటి పాకెట్ అండ్ స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి కంప్లీట్ దీని లుక్ అండ్ బాటమ్ మీద కూడా మనకు వచ్చినటువంటి ఈ వర్క్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫ్రంట్ వచ్చినటువంటి ఈ వర్క్ కూడానండి వేసాక లుక్ కూడా బాగా కనబడుతుంది. మీకు క్లోజప్ లుక్లోనే నేను మీకు ఆ వర్క్ డిజైన్ అంతా కూడా చూపిస్తూ వస్తున్నాను. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా ఆర్గన్జా అండి, ఇది స్కాలప్ కట్లో అయితే కనుక వస్తుంది. వెరీ క్లాసీ డిజైన్ విత్ ఫ్లోరల్ ఫ్లవర్స్తో అయితే కనుక కంప్లీట్ మనకి లుక్ అనేది 2 మీటర్ దుపట్టాతో ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది అనమాట కాన్సెప్ట్. చాలా క్లాస్గా కావాలనుకుంటే మాత్రం అండర్ బడ్జెట్లో ది బెస్ట్ పీస్. ఇలా చూడండి, వేసుకున్నప్పుడు ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి. సెట్ మాత్రం పేరు పెట్టే అవసరమే లేదు. నెంబర్ 1 సెట్ అండర్ బడ్జెట్లోనే, నిజంగా పార్టీ వేర్ కాన్సెప్ట్ ఇట్లా వస్తుందన్నమాట. సో చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందో వేసుకున్న తర్వాత. డ్రెస్ కూడా చాలా నిండుగా ఉంటుంది అండ్ వెరీ అట్రాక్టివ్ అండ్ ఐ క్యాచీ కలర్ కాంబినేషన్ డ్రెస్ అని చెప్పొచ్చు. సో టోటల్గా ఈరోజు నేను మీకు 5 or 6 ఏమో 3 పీస్ సెట్స్. నేను వేసుకున్న గౌన్ వచ్చేసి గౌన్ అండ్ ఇది కాకుండా నేను మీకు ఇంకా 2 కూడా వేరే గౌన్స్ టైపు చూపించాను కదా. టోటల్గా అయితే కనుక 9 డ్రెస్సెస్ అనమాట. నచ్చాయని అనుకుంటున్నానండి. ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దు. డిస్క్రిప్షన్లో అన్నీ అవైలబుల్గానే నేను చాలా క్లియర్గా ఇచ్చున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.